అందరికీ నమస్కారం. ఈరోజు పూజా కార్యక్రమంలో చిత్తూరు ఎమ్మెల్యే ద్వారా నాకు పిలవడం జరిగింది. నేను వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. న్యూటెంట్ ఫ్యాక్టరీ ఓల్డ్ హిస్టరీ అండ్ అందరికి బేసిక్లీ అటాచ్మెంట్ ఉంది. అండ్ బట్ ఎమ్మెల్యే చిత్తూరు వాళ్ళ ఆధ్వర్యంలో ఇప్పుడు ఒక కొత్త డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఇక్కడ స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో నేను ఈ సందర్భంగా ఐఎమ్ ఆఫరింగ్ దెమ్ మై బెస్ట్ విషెస్. ఖచ్చితంగా చిత్తూరులో కూడా డెవలప్మెంట్ జరగాలి, చిత్తూరులో కూడా మంచి ఫెసిలిటీస్ రావాలి స్టే చేయడానికి కోసం, యాజ్ వెల్ యాజ్ కమర్షియల్ ఫెసిలిటీస్ కూడా రావాలి. బికాజ్ ఎవరికి అర్హత ఉంది వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తేనే చిత్తూరు డెవలప్ ఉంటుంది. సో ఖచ్చితంగా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ జరిగితేనే ఒక టౌన్ డెవలప్ అవుతుంది. సో ఈ సందర్భంగా వాళ్ళు ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నారు. సో డెఫినెట్లీ వీఆర్ ఆఫ్ ద ప్రాజెక్ట్ విల్ బి సక్సెస్ఫుల్. అండ్ చిత్తూరు ఎకానమీ డెవలప్ అవుతుంది, చిత్తూరు సంబంధించి జీడిపి డెవలప్ అవుతుంది. అండ్ వాళ్ళు చూసిన తర్వాత మేబీ ఇంకా ఎవరెవరు బేసిక్లీ వేరే వేరే ప్రాంతంలో మైగ్రేట్ అయ్యారు వాళ్ళు కూడా వాపస్ వచ్చి చిత్తూరులో ఇన్వెస్ట్ చేస్తే చిత్తూరులో ఫెసిలిటీస్ డెవలప్ అవుతాయి. సో ఖచ్చితంగా ఒక ఓవరాల్ డెవలప్మెంట్ కూడా చిత్తూరు జిల్లాలో అవుతుంది. సో ఈ సందర్భంగా నేను వాళ్ళ టీంకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ ఐ ఆఫర్ మై బెస్ట్ విషెస్. మన చిత్తూరు నుంచి పుట్టిన ఒక చాక్లెట్ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఒక ఫ్యాక్టరీ, ఎన్నో వందల కుటుంబాలు ఇక్కడ ఈ ఫ్యాక్టరీలో బాగుపడ్డాయి, సంతోషంగా జీవిస్తున్నారు. కానీ కాలక్రమేణా ఆ ఫ్యాక్టరీ మూతపడడం జరిగింది. ఈ ప్రాంతవాసిగా, ఈ పల్లెల్లో పుట్టిన ఒక వాసిగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి అనే ఒక దృఢ నిశ్చయంతో ఇక్కడ ఉన్న మన గురిజాల జగన్మోహన్ గారి ఎమ్మెల్యే గారు, తర్వాత పెద్దలైన దొరబాబు ఇట్లాంటి వాళ్ళతో అందరితో చుడా చైర్మన్ గారు వాళ్ళతో అందరితో కలిసి మన ప్రాంతాన్ని, మన పల్లెలను, మన టౌన్ను అభివృద్ధి చేయాలి అనే ఒక దృఢ సంకల్పంతో ఇక్కడ మళ్ళీ వందలాది కుటుంబాలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఒక ఉద్దేశంతో ఇక్కడ ఈ ఫ్యాక్టరీని మళ్ళీ అభివృద్ధి చేయాలి అని ఇక్కడ ఒక మాల్ కట్టడము. ఈ మాల్ వల్ల ఏమవుతుందంటే వందల కొద్ది మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఒక 3 స్టార్ హోటల్ కట్టాలని ప్లాన్ ఉంది, దానివల్ల కూడా ఉద్యోగాలు వస్తాయి. ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ చేపట్టి అభివృద్ధి చేయాలని అందరితో కలిసి ఇక్కడ పనిచేస్తున్నాం. ఈరోజు చాలా సంతోషకరమైన దినోత్సవం. అమెరికాలో పోయి ఒక పెద్ద మీడియా కంపెనీలో ఉన్నతమైన స్థానం పొంది మంచిగా డబ్బులు సంపాదించి ఫ్యామిలీతో స్థిరపడిన వ్యక్తి తిరిగి మా ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలకి, వారి స్ఫూర్తికి తన ఊరికి వచ్చి అనేక సేవలు అందిస్తున్నారు తంబలపల్లి నియోజకవర్గంలో. అలాగే నాకు ఆయన స్నేహం ఈరోజు ఈ చిత్తూరు నియోజకవర్గానికి కూడా రమ్మని, ఈ న్యూటన్ ఫ్యాక్టరీ మేము చిన్నప్పుడు మా స్కూల్లో చాక్లెట్లు కూడా ప్రతిరోజు ఇచ్చేవారు. ఈ బ్రాండ్ చిత్తూరుకి ఒక పెద్ద ఖ్యాతిని తెచ్చిన బ్రాండ్ ఇది న్యూట్రిన్. ఆ న్యూటన్ ఫ్యాక్టరీని ఇక్కడ 1953లో ఇక్కడ స్థానికంగా, వారు కూడా స్థానికులు కాదు యాక్చువల్గా, పక్కన మన పొగునూరు దగ్గర పులిచెర్ల నుండి ఇక్కడికి వచ్చి ఈ ఫ్యాక్టరీని ఇక్కడ నిర్మించేందుకు చిత్తూరు వాసులకి ఉద్యోగం కల్పించిన మహానుభావులు ద్వారకనాథ్ రెడ్డి గారు, వారి కుటుంబ సభ్యులు. అలాగే వారి స్ఫూర్తితో మేము మా అన్నకి ఒక మాట చెప్పి, అన్న దీన్ని మనం కొని మంచి మాల్ కట్టి, ఒక హోటల్ కట్టి చిత్తూరుకి ఒక కీర్తిని తేవాలి, ఒక అపార్ట్మెంట్స్ మంచి విలాస్ చేయాలని చెప్పిన తక్షణం సరే నేను కూడా చిత్తూరులోనే ఇన్వెస్ట్ చేస్తానని మాతో పాటు వారి కలయిక ఈరోజు ఈ ఫ్యాక్టరీ కొని, వారు చెప్పినట్టు ఎందరికో ఒక మాల్లో ఒక షాప్ వస్తే నలుగురికి ఉద్యోగం, అంటే 100 షాపులు ఉంటే 400 మందికి ఉద్యోగం ఇస్తామంటే 4000 కుటుంబాలకి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మేము వారికి సహకరించినట్టు అవుతాము. అలాగే మా చిత్తూరు కీర్తిని ఇలా మూసేయబడి ఉండకూడదని చెప్పి ఈ న్యూటన్ ఫ్యాక్టరీని తీసుకోవడం జరిగింది. అలాగే ఇంకా అనేక మందిని నేను చాలామంది స్నేహితులను కోరుతున్నా, మనం చిత్తూరులో జన్మించి బెంగళూరు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, చెన్నై కావచ్చు, US, దుబాయ్ అనేక దేశాల్లో చాలా ఉన్నత స్థానం గొప్ప వ్యక్తులుగా ఉన్నారు. మీరందరూ కూడా తిరిగి వచ్చి మన చిత్తూరు జిల్లాలో, చిత్తూరు నియోజకవర్గంలో ఇది ఒక మంచి హెడ్ క్వార్టర్స్. ఇక్కడ అనేక రకాల ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. 2 మెట్రోపాలిటన్ సిటీస్కి చాలా దగ్గర, వయా కనెక్టింగ్కి 2 హైవేలు ఉన్నాయి, 2 ఎక్స్ప్రెస్ హైవేలు ఉన్నాయి, ట్రైన్ సౌకర్యం ఉంది.
అన్నిటికంటే కూడా 5 ఎయిర్పోర్ట్లకి 2 అవర్స్ కనెక్టింగ్లో మనం నియర్ బై ఉన్నాము. కాబట్టి లాజిస్టిక్గా కావచ్చు, ఇండస్ట్రియల్గా కావచ్చు, ఎలక్ట్రానిక్స్గా కావచ్చు, అన్ని రకాలుగా కూడా ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. ఇంకా అనేక రకాలుగా ఈ చిత్తూరుని అభివృద్ధి చేయడానికి మీ అందరి సహకారం, అలాగే చిత్తూరు నియోజకవర్గ ఎవరైతే నాయకులు ఉన్నారో చుడా చైర్పర్సన్ కావచ్చు, మేయర్ గారు కావచ్చు, మా ఎక్స్ఎమ్మెల్సీ దొరబాబు అన్న గారు కావచ్చు, ఇంకా ఇక్కడ ఏఎంసీ ఎక్స్ ప్రెసిడెంట్ కాజూరు బాలాజీ గారు, అలాగే మా సందీప్ గారు, ఇంకా అనేక మంది నాయకులు ఇక్కడ చాలామంది ఎవరైతే ఈరోజు వచ్చి విష్ చేయడానికి వచ్చారో వారందరికీ కూడా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి ఆశీస్సులు ఈ ప్రాజెక్టుకి ఇక్కడ జరగడానికి సహకరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. టైం అంటే మేము 3 years ఫ్రేమ్ పెట్టుకున్న 36 నెలల్లో పూర్తి చేయాలని. లేఅవుట్ అయితే 6 to 8 months కంప్లీట్ అయిపోతుంది. అపార్ట్మెంట్స్ అయితే ఒక 1.5 year కంప్లీట్ అవుతుంది. ఇది మాల్ అనేది పెద్ద స్ట్రక్చరు, హోటల్ అనేది టైం టేకింగ్ కాబట్టి మాల్ కమ్ హోటల్ మాత్రం 36 monthsలో కంప్లీట్ అయ్యి అట్లీస్ట్ ఒక 10,000 మందికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మా సంస్థ నుండి ఉద్యోగాలు కావచ్చు, సహకారం కావచ్చు అందుతుంది. అంటే కంపెనీలు ఇంకా ఇప్పుడు మనం ఈరోజు ప్రారంభోత్సవమే కాబట్టి అనేక మందిని ఇప్పుడు మీ ద్వారా కూడా కోరాను కదా రమ్మని. నేను కూడా బెంగళూరు నుండి ఎవరైతే సాఫ్ట్వేర్ ఇక్కడ ట్రైన్ అయ్యి బెంచ్ పైన ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇక్కడే ట్రైన్ చేసి ఇక్కడే జాబ్ ఇచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్ మాదిర వర్క్ ఫ్రమ్ స్టేషన్, మా స్టేషన్ అంటే చిత్తూరు కాబట్టి చిత్తూరులో నుండి కూడా వర్క్ చేయొచ్చు కాబట్టి నేను ఇక్కడే కూడా వీలైనంత వరకు జాబులకి క్రియేషన్, జాబ్స్ ఇచ్చే ఇది చేస్తాం. థ్యాంక్ యూ. ఒక శుభదినం. ఎందుకంటే 1952లో ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టడం జరిగింది మరి ద్వారకనాథ్ రెడ్డి కుటుంబం. ఈరోజు దాన్ని మరి మా మిత్రులు మరి కొండా నరేంద్ర గారు, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు మరి గురజాల జగన్మోహన్ గారు తీసుకోవడం, ఇక్కడ దీన్ని ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని తీసుకున్న దానికి మొట్టమొదటిగా వాళ్ళిద్దరిని కూడా నేను అభినందిస్తున్నాను. అంతేకాదు ఈరోజు చిత్తూరు అంటే ఫస్ట్ గుర్తొచ్చేది న్యూట్రిన్, రెండవది అపోలో, ఎవరు పిసి రెడ్డి గారు దేశ విదేశాల్లో ఆయన హాస్పిటల్ పెట్టడం, మూడవది అమర్ రాజా రామచంద్ర నాయుడు గారు, నాలుగవది చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ముఖ్యమంత్రి అయి చిత్తూరు జిల్లా పేరు ప్రతిష్టలు తీసుకురావడం కూడా జరిగింది. ఆ విధంగా ఈ చిత్తూరుకి ఒక విశిష్టత ఉంది. ఆ విశిష్టతను కాపాడేదానికి వచ్చిన మా కొండా నరేంద్ర గారు, అదేవిధంగా గురజాల జగన్మోహన్ గారు డెఫినెట్గా ఈ ప్లేస్లో మంచి మాల్స్, మరి ఇక్కడే మాల్లోనే థియేటర్స్ కానీ ఇవన్నీ కూడా ప్లాన్ చేశారు. వాళ్ళని చిత్తూరు జిల్లా వాసిగా నేను వాళ్ళని అభినందిస్తున్నా. తప్పకుండా వాళ్ళు దీంట్లో సక్సెస్ కావాలా. అదేవిధంగా ఈరోజు వాళ్ళు చేపట్టే కార్యక్రమాలు ఇద్దరు ఏది చేసినా దానికి పూర్తి సహకారం చిత్తూరు నుంచి మేము ఇస్తామని కూడా ఈరోజు ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ మనం ఎప్పుడు కూడా ఈ ప్లేస్ చూస్తేనే న్యూట్రిన్ ఫ్యాక్టరీ అని గుర్తొస్తుంది. అంతే పవిత్రతతో మన స్థానిక ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ గారు, మన నరేంద్ర అన్న గారు సహాయ సహకారాలతో ఈరోజు ఇక్కడ భూమి పూజ జరుగుతూ ఎప్పుడూ లేని విధంగా మన చిత్తూరులోకే ఇదొక డిఫరెంట్గా మాల్ కానివ్వండి, విల్లాస్ కానివ్వండి, అపార్ట్మెంట్స్, ముఖ్యంగా యువతకి ఉపాధి కల్పించడంలో వీళ్ళు ముందుగా దీన్ని కొనడానికి ముందుకొచ్చిన నరేంద్ర గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దీని దగ్గరుండి మన ఎమ్మెల్యే గారు బెంగళూరులో అయితే ఏ విధంగా మాల్స్ కానివ్వండి, విల్లాస్ ఎలా ఉంటాయో ఇక్కడ కూడా మన చిత్తూరులో ప్రజలందరూ కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కనీసం మంచిగా ఫ్యామిలీతో వెళ్ళాలంటే మంచి రెస్టారెంట్ లేదు. ఎవరైనా బయట నుంచి ఇండస్ట్రియలిస్ట్ కానివ్వండి, బిజినెస్ మ్యాగ్నెట్స్ వస్తే వాళ్ళు స్టే చేయడానికి కూడా మంచి స్టార్ హోటల్స్ లేవని చాలా వరకు మేము బాధపడే వాళ్ళం. ఈరోజు రాబోయే రోజులు ఆ కొరత తీరుతుందందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మనకి ఇక్కడే కాణిపాకం కానివ్వండి, ఇక్కడ ఉన్న టెంపుల్స్కి కూడా హైకోర్టు నుంచి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా వస్తారు. వాళ్ళు వచ్చి ఒక్కరోజు స్టే చేయాలంటే కూడా అది చాలా వరకు ఆలోచిస్తారు. ఇటు తిరుపతికి వెళ్ళాలా, ఇటు బెంగళూరు వెళ్ళాలా అని ఆలోచిస్తారు. కానీ ఇప్పుడు మనకి స్థానికంగా ఇలాంటి మంచి ప్లేస్లో ఏ విధంగా అయితే న్యూట్రిన్ ఫ్యాక్టరీ వల్ల ఒక చరిత్ర అనేది వచ్చిందో, అలాగే ఇప్పుడు మన నరేంద్ర గారు అలాగే జగన్మోహన్ గారి చేతుల మీదుగా అంత మంచి పేరు రావాలని కూడా ఆ భగవంతుని కోరుకుంటూ వాళ్ళందరికీ విష్ యూ ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటూ మా అందరి సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని కూడా తెలియజేస్తాను. థ్యాంక్ యూ.